హాయ్ అండి. విపరీతమైన హడావుడి ఏమీ లేకుండా సింపుల్‌గా బిర్యానీ చేసేస్తాననమాట నేను. 1 కేజీ చికెన్‌కి ఉప్పు, పసుపు, కారం మన టేస్ట్‌కి సరిపడా, అలాగే జింజర్ గార్లిక్ పేస్టు, అలాగే చక్కగా మంచి గడ్డ పెరుగు సఫిషియెంట్‌గా ఇంకొంచెం వేశాను. ధనియా జీరా పౌడరు చక్కగా ఒక 2 స్పూన్స్ వేసాననమాట. కొంచెం ఆయిల్ ఇక్కడే వేసుకుని చక్కగా ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ పిండేసుకుని, గరం మసాలా కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ అనుకోండి వేసాను. చికెన్ మసాలా అనమాట అది. చక్కగా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ చక్కగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి. బియ్యం కూడా కడిగి పక్కన పెట్టేశాను. 2 నానుతా ఉంటాయి. ఈ లోపల మనం పని చేసుకున్న తర్వాత చక్కగా లవంగాయ, యాలకులు, దాల్చిన చెక్క, జాజికాయ, జాపత్రి, రాతి పువ్వు, షాజీరా, బ్లాక్ ఇలాచి, బ్లాక్ లవంగ ఇవన్నీ కొద్దిగా ఆ రోట్లో క్రష్ చేసేసి కొంచెం ఆయిల్ వేసుకుని బ్రౌన్ ఆనియన్స్ కూడా ఇక్కడే చేసేస్తున్నాను అనమాట. అంటే మనం గిన్నెలు కూడా జాగ్రత్తగా వాడుకోవాలి, ఆయిల్ తక్కువ వేసుకోవాలి, ఇన్ని రకాల కార్యక్రమాలు ఉన్నాయి మనకి. సో ఆ బ్రౌన్ ఆనియన్స్ అయిపోగానే ఈ కొంచెం ఆయిల్లో చక్కగా ఆ హోల్ స్పైసెస్ క్రష్డ్వి వేసేసి కొద్దిగా ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు మన ఇండియన్ ఫ్లేవర్సేనండి వేసుకుని, పుదీనా, కొత్తిమీర 2 మిక్స్ చేసి కట్ చేశాను అనమాట. అలాగే ఒక చిన్న టమాటో, నెక్స్ట్ కొద్దిగా ఒక పావు టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే కొన్ని బ్రౌన్ ఆనియన్స్ ఇక్కడ వాడేశాను. ఆ తర్వాత ఒక 1 అవర్ పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసి హై ఫ్లేమ్లో కుక్ అవనివ్వాలి. హై ఫ్లేమ్లో కుక్ అవుతున్నప్పుడు పక్కనే కూడా వాటర్ పెట్టేసుకున్నాను. వాటర్లో ఉప్పు, ఆ హోల్ స్పైసెస్ని సగం మాత్రమే చికెన్లో వేసాను, మిగిలిన సగం వాటర్లో వేసాను అనమాట. ఇలా అది రెడీ అవుతుంది. ఇది కూడా బాగా కొంచెం ఉడుకు పట్టనిచ్చిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక విజిల్ రానిచ్చుకోండి. అంటే మనం పెద్ద ముక్కలు అనుకోండి 2 విజిల్స్, నార్మల్ ముక్కలు అనుకోండి 1 విజిల్. ఈ లోపల కొంచెం ఈ వాటర్లో కూడా కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసేసుకుని బియ్యం కూడా వేసేసుకున్న మరుగు వచ్చేసింది కాబట్టి. నెక్స్ట్ ఇది విజిల్ తీసేసి దాంట్లో వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయే వరకు కుక్ చేసేసుకుంటున్నా. తర్వాత ఇది బియ్యం కూడా వేసేసాను. చక్కగా ఇది ఒక 75% అయిపోయిన తర్వాత ఇందులోకి షిఫ్ట్ చేసేస్తున్నాను అనమాట. ఇలా షిఫ్ట్ చేసేసి ఫ్రెష్ నెయ్యి వేసుకుని కొత్తిమీర, పుదీనా, అలాగే బ్రౌన్ ఆనియన్స్ వేసుకుని చక్కగా కలర్ఫుల్గా ఉంది కదా, మూత పెట్టేసుకుని ప్రెషర్ రానిస్తాను అనమాట ఆ విజిల్లోకి. ఈ లోపల కొంచెం డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకుంటా, అలా నాకు ఇష్టం అనమాట. సో ఆ ప్రెషర్ రానిచ్చి కట్టేసాం కదా, అది తీసేసి ప్రెషర్ అయిపోయిన తర్వాత తీస్తే చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది. మొత్తం అంతా ఒక బేషన్లో వేసుకుని మిక్స్ చేసుకుని చక్కగా టాపింగ్కి జీడిపప్పు, కిస్మిస్ వేసుకుంటే సూపర్గా